వైఎస్ షర్మిల చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాల్సిన అవసరాన్ని ఆమె సీఎం చంద్రబాబుకు సూచించడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో పాటు కుల వివక్షకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనమెంతో మనకంతా అన్నట్లుగా రాజకీయ, సామాజిక, విద్యా ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాల్సి ఉందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపాదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందన్నారు. ఇక ఓవైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని మా నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో డిమాండ్ చేస్తుంటే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అంటూ బీజేపీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేశారు. ఈ సందర్భంగా దేశంలో కులగణన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన సర్వే చేపడతామని ఆయన ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అభివర్ణించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టిందని, కానీ బీజేపీ దత్తపుత్రుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారంటూ వైఎస్ జగన్ పై మండిపడ్డారు వైఎస్ షర్మిల. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దంటూ సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సూచించారు. బీజేపీ ఒత్తిడిని లెక్క చేయకుండా రాష్ట్రంలో తక్షణమే కులగణన సర్వే చేపట్టాలని షర్మిల చంద్రబాబుని డిమాండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.